అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1992వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని 60 కాసుల వడ్డానం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు. పద్మనాభపురం ప్రభుత్వ కచేరీలో ప్రకాశం అనే అతడు చిన్న ఉద్యోగి. అతడు ఒకనాడు కచేరీ పని మీద పొరుగురు వెళుతూ భార్య జానకికి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు. ఆమె ఆ సాయంత్రం ఇంటి పనులన్నీ ముగించుకొని ముందు గదిలోకి వచ్చేసరికి చీకటి పడబోతున్నది. ఆ సమయంలో ఒక 70 ఏళ్ల వృద్ధుడు వీధి వైపు నుంచి ఇంటికేసి వస్తున్నాడు. ఆయన చేతిలో ఒక పెట్టె ఉన్నది. బాడుగ బండివాడొకడు పెద్దగా, బండి పట్నం దాకా మాట్లాడుకొని ఇక్కడే దిగిపోతే ఎలా అని గట్టిగా అరుస్తున్నాడు. ముసలాయన వెనక్కు తల తిప్పి, నీకు పూర్తిగా బాడుగ ముట్ట చెప్పాక నేను ఎక్కడ దిగిపోతే ఏం? ఈ రాత్రికి ఇక్కడ తమ్ముడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను అని నిదానంగా ఇంటి ముందున్న మెట్లు ఎక్కాడు. ఆయనను జానకి ఏనాడు చూసి ఉండలేదు. ఆమె ఆశ్చర్యంగా ఆయన కేసి చూస్తూ, ఎవరండి మీరు? ఇది ఎవరిల్లని అనుకుంటున్నారు అని అడిగింది. చెబుతాను, ముందు ఇన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టు తల్లి అన్నాడు ముసలాయన దాపులో ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ. జానకి ఒక కంచు చెంబు నిండుగా నీళ్లు తెచ్చి ఇచ్చింది. ముసలాయన నీళ్లు తాగి, ఇది ఎవరిల్లో నాకు తెలియదు. ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లవారి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. ఇది విని జానకి ముసలాయన్ని పరీక్షగా చూసింది. ఆయన ప్రమాదకరమైన మనిషిలా కనిపించలేదు. ఆమె కాస్త తటపటాయిస్తూ, ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు బాబుగారు, చూడబోతే మీరేదో కంగారులో ఉన్నట్లున్నారు అన్నది. అవునమ్మా, నా కంగారుకు భయానికి కారణం ఇది అంటూ ముసలాయన పక్కన పెట్టుకున్న పెట్టె మూత తీసి చూపించాడు. పెట్టె నిండా బంగారు నగలు, వాటిలో పెద్ద వడ్డానం కూడా ఒకటి ఉన్నది. ముసలాయన వడ్డానాన్ని బయటకు తీసి జానకితో, దీని బరువు ఎంతో తెలుసా అమ్మా? 60 కాసులు అంటూ దాన్ని పెట్టెలో పెట్టేశాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తున్న జానకితో ముసలాయన ఇలా చెప్పాడు. ఆయన పేరు నీలకంఠం, పెద్ద భూస్వామి. ఆయన 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్లకు వ్యవసాయం అంటే రోత, వ్యాపారం అంటే మోజు. వాళ్ళు పంతం పట్టడంతో నీలకంఠం తనకున్న 60 ఎకరాల పొలం అమ్మేశాడు. ఆ డబ్బుతో కొడుకులు పట్టణంలో వ్యాపారం మొదలుపెట్టారు. నీలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంట భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు. 6 నెలల క్రితం హఠాత్తుగా ఆమె చనిపోయింది. కొడుకులు నీలకంఠాన్ని పట్నం తీసుకుపోయారు. పల్లెలో ఉన్న ఇంటిని అమ్మేశారు. ఆఖరుసారిగా ఆయన పల్లెకు పోయి భార్య నగలతో తిరిగి వస్తున్నాడు. అయితే బండివాడి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది. సాయంత్రానికల్లా పట్నం చేరవలసిన బండి నత్తనడకలు నడుస్తూ చీకటి పడే వేళకు ఈ ఊరు చేరింది. అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయడం ఇష్టం లేక బంధు ఉన్నాడన్న నెపంతో బండి దిగిపోయాడు నీలకంఠం. మంచి పని చేశారు, కాళ్ళు కడుక్కొని వస్తే వడ్డన చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది జానకి. భోజనాలయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం, తెల్లవారి పట్నం చేరగానే నాకొక సమస్య ఎదురు కాబోతున్నది జానకి అన్నాడు. ఏమిటి బాబాయ్ అది అని కుతూహలంగా అడిగింది జానకి. నా దగ్గర మొత్తం 100 కాసుల బంగారం ఉన్నది. అందులో ఈ వడ్డానమే 60 కాసులది. దీన్ని నేను నా భార్యకు మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను. దానిని చెరిపించడం నాకు ఇష్టం లేదు. ఒక కోడలికి 60 కాసుల బంగారం, మిగతా ఇద్దరికి చెరొక 20 కాసుల బంగారం ఇవ్వాల్సి వస్తుంది. ఇది సమస్య అన్నాడు నీలకంఠం. మిగతా ఇద్దరికి తేడా 40 కాసుల బంగారానికి సరిపడ్డ రొక్కం ఇచ్చేయండి, సరిపోతుంది అన్నది జానకి. నీలకంఠం పెద్దగా నవ్వి, పొలం డబ్బు, ఇంటి డబ్బు నా కొడుకులకు ఏనాడో సమంగా పంచి ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే. ఇది పనిచేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీకు చింత లేకుండా శేషజీవితం గడిపేస్తాను అన్నాడు. జానకి కాసేపు ఆలోచించి, అయితే ఆ వడ్డానం మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలికి ఇవ్వండి అన్నది చిన్నగా నవ్వుతూ. నా 3 కోడళ్ళు నన్నెంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు. అందువల్లనే వడ్డానం వారిలో ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు నీలకంఠం. మీ దగ్గరున్న 100 కాసుల బంగారంలో 60 కాసుల వడ్డానం ఎవరికో ఒకరికి వస్తుందని, దాన్ని చెరిపించడం మీకు ఇష్టం లేదని మీ కోడళ్లకు తెలుసా అని అడిగింది జానకి. తెలుసు,
నేను బంగారం తీసుకురావడానికే ఊరికి ప్రయాణం అయ్యాయని కూడా వాళ్ళకు తెలుసు అన్నాడు నీలకంఠం. జానకి చాలాసేపు ఆలోచించి, మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయటపెడతాను. అయితే నేను చెప్పినట్టు చేయాలి మీరు అన్నది. ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు నీలకంఠం. తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠం సంతకాలు తీసుకున్నది జానకి. తరువాత ఆమె తమ ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడళ్లకు, మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు అని కబురు పంపింది. మధ్యాహ్నం సమయానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు. వాళ్ళని చూస్తూనే జానకి నీలకంఠాన్ని లోపలి గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ, ఇక మీరు లేరు అన్నది. అదేం మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి. మీరు కాసేపు చచ్చిపోయినట్టు కళ్ళు మూసుకు పడుకోండి. మీ కోడళ్ల ప్రేమకు ఇది పరీక్షా సమయం అన్నది జానకి. తరువాత ఆమె అంతకు ముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకొని ముందు గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే నీలకంఠం కోడళ్ళు, మీరెవరు? నిన్ననే ఇంటికి రావాల్సిన మా మామగారు ఇక్కడ ఆగిపోయారెందుకు అంటూ లోపలికి వచ్చారు. జానకి ఆ ముగ్గురి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది. నీలకంఠం గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు. ఆ పని మీదే మీ మామగారు ఇక్కడికి వచ్చారు అన్నది పత్రాలను వాళ్లకు చూపుతూ. కోడళ్ళు ముగ్గురు వెలవెలపోతూ, అసలు ఆయన ఏరి, ఎందుకు మాకిలా అన్యాయం చేశారు అన్నారు. ఆయన లోపల గదిలో ఉన్నారు. అయితే మీ ప్రశ్నకి జవాబు చెప్పలేరు. ఈ తెల్లవారుజామున హఠాత్తుగా కన్ను మూశారు అన్నది జానకి ఏమాత్రం తొనకకుండా. అలాగా అంటూ నీలకంఠం పెద్ద కోడలు మిటికలు విరిచి, ముసలి వెధవకు 3 పూటలా వేడివేడిగా వండి వడ్డిచ్చాను. పస్తులుంచి చంపినా పేడా పోయేది అన్నది. నిద్ర కూడా మానుకొని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను. ఆ చేత్తోనే గుక్కెడు విషం గొంతులో పోసి ఉంటే ఈ అఘాయిత్యపు పని చేయకుండా హరి అనేవాడు అన్నది రెండో కోడలు పళ్ళు కొరుకుతూ. కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదాన్ని. చేతులు చచ్చిపడేలా విసనకర్రతో విసిరేదాన్ని. అంతకన్నా దుడ్డుకర్రతో నెత్తిమీద గట్టిగా బాది ఉంటే పేడ విరగడై ఉండేది అన్నది మూడో కోడలు ఉక్రోషంగా. ఆ తరువాత ముగ్గురు జానకితో కవ్వింపుగా, మతిపోయిన ముసలాళ్ళు ఏదో చెబుతారు. వాళ్ళు చెప్పినట్టల్లా చేయకూడదన్న బుద్ధి నీకుండద్దు. అయినా మనిషి పోతే కొడుకులకు కబురు పంపక కోడళ్లకు కబురు పంపావేం? శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో. సాయంత్రానికి ఆయన కొడుకుల్ని పంపిస్తాం అని రుసరుసలాడుతూ వచ్చిన బండిలోనే తిరిగిపోయారు. కోడళ్ల మాటలన్నీ విన్న నీలకంఠం కొంతసేపు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కోడళ్ల అసలు స్వరూపం తెలుసుకున్న ఆయనకు దుఃఖం పొంగుకు వచ్చింది. జానకి నీలకంఠం భుజం మీద అభిమానంగా చేయి వేసి, చూసారా బాబాయ్ గారు, మనుషులు ఎలా ఉంటారో. అందువల్లనే ప్రతి వాళ్ళు తమకు చేతనైనంతలో పోయేదాకా తమకు సరిపడ్డ డబ్బు దగ్గర ఉంచుకోవాలి. మీ కోడళ్ళు ఎవరికి వారు 60 కాసుల వడ్డానం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడా లేని ప్రేమ ఒలకపోశారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. మా నాన్న మీలాగే కొడుకుల్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాడు. కోడళ్ళు తరిమేస్తే కూతురు దగ్గర ఉండటం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్నాడు. మీకు అలాంటి దుస్థితి కలగకూడదనే ఈ నాటకం ద్వారా మీ కోడళ్లకు మీ మీద ఏ పాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను. మా నాన్న ఎంతో జీవితానుభవం కలవాడు. ఆయన అండ మాకు ఉన్నట్టయితే ఇప్పుడు మాకెదురవుతున్న సమస్యల పరిష్కారానికి మంచి మంచి సలహాలిచ్చి ఆదుకునేవాడు. అలాగే మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు అంటూ తను అంతకు ముందు తయారు చేసిన పత్రాలను చించివేయబోయింది. నీలకంఠం ఆమెను వారిస్తూ, ఆ పత్రాలు చించకు. నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితకాలాన్ని అక్కడే గడిపేస్తాను. నా భార్యకు ప్రియమైన 60 కాసుల వడ్డానం మూసుకుపోయి ఉన్న నా కళ్ళను తెరిపించింది. ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు అని ఆ 60 కాసుల వడ్డానాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇచ్చివేశాడు. ధన్యవాదాలు.